Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ. ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నితి నామిని. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. నిన్న రీక్యాప్ చెప్తారా మీకు గుర్తున్నవి? నాగమణి మాత చెప్పగలరా మీరు? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. మాతాజీ ప్రణామములు. నిన్న కొంచెం లేట్ గా వచ్చాను కదా మాతాజీ. మీకు ఏది ఉంటే అది చెప్పండి, ఏది గుర్తుంటే అది. హరే కృష్ణ. బుక్ లో చూసి చెప్తాను. నేను వినలేను మాతాజీ సరిగ్గా. ఓకే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నిన్న అర్జునుడు ఎందుకు యుద్ధం చేయమంటున్నావు అని అడుగుతున్నారు. కామ్యకర్మ కంటే బుద్ధియే ప్రశస్తమైనచో ఎందుకు నన్ను యుద్ధం చేయమంటున్నావు అని అడుగుతున్నారు. అంటే దీనికి మనం తీసుకోవాల్సింది ఏంటంటే పరిపక్వత రాకముందే వైరాగ్యానికి వెళ్ళకూడదు, ఆశ్రమ ధర్మాల ప్రకారం నడుచుకోవాలి.
అంటే వాళ్ళ గుణకర్మ రీత్యా ఆ, ఏ స్థితిలో ఉన్నారో అలాగే ఉండాలి. ఆ అర్హత లేకున్నా పరిపక్వత రాకముందే సన్యాసాశ్రమం స్వీకరించకూడదు అని కూడా చెప్పారు. కనుక నిష్కామ కర్మ చేయాలి. అంటే ఆ కర్మ అంటే భగవంతుని సెంటర్ పాయింట్ గా చేసుకొని భగవత్ సంబంధంలో కార్యాలు చేయాలి. ఈ పరిపక్వత రాకముందే అనే దానికి ఉదాహరణకు ఇంట్లో ఉన్న పిల్లవాడిని హాస్టల్లో వేస్తే వాళ్ళ మనసు అంతా ఇంటిపైనే ఉంటుంది. అలా పరిపక్వత రాకముందే ఆ మనం ప్రదర్శన చేస్తే అది మన మనస్సు మాత్రం వినదు. కాబట్టి ఆ క్రమ పద్ధతిలో భగవత్ సేవ చేస్తూ రావాలి అని చెప్తున్నారు. క్రమక్రమంగా పైకి ఎదగడం ఉత్తమము అని చెప్తున్నారు. ఏ విధంగా మనం చేసే కర్మలన్నీ భగవంతుని కొరకు చేయవలెను అనేది మనం ఆచారాల నిర్దేశంలో చేయాలి. ఆ విధంగా విష్ణు ప్రీత్యర్థమే కర్మలు చేయాలి, లేదంటే అవి బంధిస్తాయి అని కూడా చెప్తున్నాము 3వ శ్లోకం నుంచి. దానికి ఉదాహరణగా సైనికుడు దేశం తరపున పోరాటం వల్ల అది నేరం కాదు అని కూడా చెప్తున్నాము. భగవంతుని సేవ చేయడం నేర్చుకోవాలి. దేవతలంతా కూడా భగవంతుని నిర్దేశంలో పనిచేస్తున్నారు. మనకు అన్ని భగవద్ నిర్దేశంలో దేవతలు మనకు అన్ని ఇస్తున్నారు అనమాట. పంటలు, గాలి, వెలుతురు, వేడి అని. ఏ విధంగా అంటే ఉదాహరణకు ప్రభుత్వ నిర్దేశంలో వివిధ శాఖలు ఎలా పనిచేస్తున్నాయో అలా దేవతలు కూడా భగవత్ నిర్దేశంలో సేవలు చేస్తున్నారు. అలా మనం సేవలు పొందినందుకు ఇక్కడైతే గవర్నమెంట్ కు ట్యాక్స్ కడుతున్నాం కదా, అలాగే మనం రైల్లో బస్సులో ప్రయాణించాలంటే టికెట్ తీసుకుంటాము. ఏదైనా షాప్కి వెళ్ళి కొనాలంటే అక్కడ డబ్బులు పే చేస్తాము. అలాగే మనము దేవతలకు కూడా యజ్ఞ నిర్వహణ ద్వారా ఆహారం అందించాలన్నమాట. ఈ కలియుగ యజ్ఞము హరినామ సంకీర్తనము. అలా హరినామ సంకీర్తనం చేస్తే వాళ్ళకి ఆహారం అందుతుంది. ఈ విధంగా మనము ట్యాక్స్ పే చేయాలి. వాళ్ళ నుంచి ఎన్నో సేవలు పొందుతున్నాం కాబట్టి వాళ్ళు ఎంతో కరుణ చూపిస్తున్నారు. అలా ఒకరికొకరు వాళ్ళు మనకు కావాల్సినవి ఇస్తారు, మనం వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని యజ్ఞం ద్వారా ఇవ్వాలి. హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారా. దాని ద్వారా వాళ్ళు సంతృప్తి చెంది మన అవసరాలన్నీ కూడా తీరుస్తారనమాట. ఈ విధంగా అందరికీ శ్రేయస్సు వస్తుంది. పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. ఎవరైతే కేవలం స్వీకరిస్తారో తిరిగి ఇవ్వరో వారు దొంగలుగా పరిగణించబడతారు. కాబట్టి కలియుగ ధర్మం హరినామ సంకీర్తన యజ్ఞము మనం చేయాలి. మనం ఇవన్నీ భగవంతుని నుంచి స్వీకరిస్తున్నాం కాబట్టి తిరిగి మనము ఏమి ఇవ్వకపోతే ఎలా? ఖచ్చితంగా మనము హరినామ సంకీర్తన యజ్ఞం చేసి మనం కృతజ్ఞతతో ఉండాలన్నమాట. కృతయుగంలో తపస్సులు చేసేవారు, ఎక్కువ ఆయుష్ ఉండేది, 60,000 సంవత్సరాలు అలా చేసేవారు. త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవారు, అంత డబ్బులు అవసరమయ్యేది. అంటే నెయ్యి, యజ్ఞ సంభారాలు అన్ని సమకూర్చడానికి. అలాగే ద్వాపర యుగంలో శ్రీ విగ్రహారాధన చేసేవారు. ఎంత శ్రద్ధగా చేసేవారంటే స్వయం భగవాన్ వచ్చి వాళ్ళు పెట్టిన నైవేద్యం కూర్చొని స్వీకరించేవారు అనమాట. అంతటి శక్తిమంతులు ఇప్పుడు లేరు కాబట్టి కలియుగంలో సులభంగా హరినామ కీర్తనం ద్వారానే భగవంతుని సేవించాలి. ఇది కలియుగ ధర్మము. హరే కృష్ణ మహామంత్రం జపించడం, కీర్తించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే హరినామ మహామంత్రం జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా ఈ కలియుగంలో ఈ సులభ పద్ధతి ద్వారా మనము కృష్ణుని సంతృప్తి పరచవచ్చు. మనకు ఏదైనా పొందుతున్నామంటే ఏదైనా హక్కులు ఉంటాయి, ఇంకా దానికి తగినట్టు బాధ్యతలు కూడా ఉంటాయి. 2 ఉంటాయి. ప్రతి ఒక్కరూ హక్కుల కోసం పోరాడుతున్నారు కానీ నేను బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నానా అని ఆలోచించడం లేదు. అలా బాధ్యతగా మనం హరినామ సంకీర్తనం చేస్తే అప్పుడు సంతోషంగా ఉంటాము. ఉదాహరణకు రామునితో వెళ్ళిపోయి ఆ లక్ష్మణుడు తన సోదర బాధ్యత నిర్వహించారు. ఎంత చక్కగా ఆయనకు సేవలు చేశారు. ఎవరైతే ఉదాహరణగా ఉంటారో వారిని మిగతా వాళ్ళు ఫాలో చేస్తారు. అంటే ఉన్నత స్థానంలో ఉన్నవారు ఏదైతే చేస్తారో వారి కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తే అందరూ అతన్ని చూసి అనుసరిస్తారు, పాటిస్తారు. ఇంకా 4 నియమాలు ఉల్లంఘించే చోట కలి ఉంటాడు. ఉదాహరణకు కలికి పరీక్షిత్తు రాజ్యంలో చోటు లేదని చెప్పి కలిని అడ్డుకున్నారు.
ఆ అంత బాగా పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తుండేవారు అనమాట. అప్పుడు కలి వేడుకుంటాడు, ఇది నా నా యుగము, నేను ఖచ్చితంగా నా ధర్మం నిర్వహించాలి కదా అని. అప్పుడు 4 నియమాలు ఎక్కడ ఉల్లంఘిస్తారో అక్కడ కలి ఉండాలని చెప్తారు. తర్వాత ఇంకొక స్థానం అడిగితే భగవంతుని సేవకు ఉపయోగించకుండా ఉండే ధనము, బంగారు అటువంటి కూడబెట్టే వాళ్ళ దగ్గర కూడా కలి ఉంటుంది. కలి అంటే కలహ పురుషుడు అనమాట. కలహాలు ఉంటాయి, అక్కడ శాంతి ఉండదు. ఇంకా పరీక్షిత్ మహారాజు భగవంతుని కోసం అన్ని త్యజించి ఆ గంగా నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఋషులను ఆశ్రయిస్తారు. నేను ఆ మరణించే ముందు ఏం చేయాలో తెలపండి అని. అప్పుడు శ్రీ సుఖదేవ గోస్వామి భాగవత కీర్తనం చేస్తే శ్రద్ధగా విని ఆ ఆయన గోలోకం వెళ్తారనమాట. ఈ విధంగా చూడండి, ఎంత పెద్ద గొప్ప రాజు ఆయన, ప్రపంచ చక్రవర్తి. ఆయన భగవంతుని కోసం చిన్న వయసులోనే అన్ని త్యజించి వెళ్ళిపోయారనమాట. అలాగే ఎంతమంది ఉన్నారు మనకు, జనక మహారాజు, భారత మహారాజు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అట్లా అందరూ గొప్ప చక్రవర్తులు అయినప్పటికీ కూడా వాళ్ళకు అసలైన సత్యం ఏంటో తెలుసు కాబట్టి దేవాదేవుని సేవించడమే మన స్థితి అని సమస్త రాజ్యాన్ని, భోగభాగ్యాలన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కేవలం భగవత్ సేవ కోసం. అంత గొప్పదన్నమాట భగవంతుని ఆశ్రయించడం, భగవంతుని దగ్గర ఉండడం మన నిజస్థితి భగవత్ సేవ. కానీ చైతన్య మహాప్రభు మనల్ని ఏమన్నా వదిలిపెట్టి వెళ్ళమన్నారా? ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి హరినామ సంకీర్తనం చేయండి అని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లోనే ఉండి భగవంతునికి సేవ చేయండి అని ఇచ్చారనమాట. ఈ విధంగా ఆదర్శంగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా మనస్సు పాపకార్యాలకు ప్రేరేపిస్తుంది. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే అరిచెడు వర్గాలను చేయడానికి. ఈ విధంగా రజోగుణ ప్రభావం వల్ల భగవంతునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ ఉంటారు అనమాట గుణ ప్రభావంతో. ఉదాహరణకు తల్లిదండ్రులు కొనిస్తే మనం తీసుకోవాలి, తినాలి. దొంగతనం చేసి తినడం తప్పు అనమాట. దీంట్లో ఒప్పు ఏది తప్పు ఏది అనేది శాస్త్రం ద్వారా, ఆచార్యుల ద్వారా తెలుసుకొని మనం ప్రవర్తించాలి అని చెప్తున్నారు. కొన్ని నియమాల ద్వారా మనల్ని నియంత్రించడమే ఈ శాస్త్రాల యొక్క ఆదేశము, లేదంటే నాశనం అవుతారు అని చెప్తున్నారు. ఉదాహరణకు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజం యొక్క ప్రగతికి అవరోధం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలి. మూర్ఖులు ఏమనుకుంటారంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉదాహరణకు చెప్పారు, తప్పులు చేస్తూ పేపర్లో అవి ఇవి తప్పులు అని ఉండేది చదివినా కూడా ఆరోగ్యం చెడిపోతుంది అని అన్నీ ఇస్తారు కదా. ఈ సిగరెట్ల మీద కానీ అన్ని చెడు వ్యసనాల మీద మీ ఆరోగ్యానికి హానికరము, క్యాన్సర్కు కారకము అవన్నీ రాసే ఉంటారు. కానీ అయినా కూడా వాటి నుంచి బయటపడలేక వాళ్ళు అవి చదవడం మానేస్తారు. ఆ పేపర్లో అవి మంచి వాక్యాలు చెప్పే వాటిని కూడా పక్కన వేస్తారనమాట. దానివల్ల పేపర్ చూడకుండా ఉంటే అది మంచి పద్ధతి కాదు, మూర్ఖత్వము. కంటే శాస్త్రం తెలుసుకో, శాస్త్రం నాకు తెలియదు అన్నా కూడా నువ్వు ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు నాకు రూల్స్ తెలియదన్నా కూడా బండి వేసుకొని వచ్చినావంటే రోడ్డు మీదకి, నీకు ట్రాఫిక్ రూల్స్ నువ్వు తెలుసుకోవాలా, ఖచ్చితంగా పాటించాలా అని చెప్తారు. లేదంటే ఫైన్ వేస్తారు, అరెస్ట్ చేస్తారు. అలాగే నాకు శాస్త్రం తెలియదు అని చెప్పినా కూడా ప్రకృతి ఏం వదిలిపెట్టదు అనమాట. చిన్నపిల్లలు వెళ్ళి అగ్నిలో చేయి పెడితే తెలియదు, లేదు చిన్నపిల్లలు పెట్టినారని అగ్ని కాల్చకుండా ఉంటుందా? తప్పకుండా కాలుస్తుంది. కాబట్టి ప్రకృతి చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి రూల్స్ తెలుసుకొని నడుచుకోవాలని ఇక్కడ మనకు చెప్తున్నారు ఆచార్యులు. మన శ్రేయోభిలాషి ఎవరు? మనం బాగుండాలని కోరుకునే వాళ్ళే మన మిత్రుడు. మెచ్యూర్ స్టేజ్లో మనకు కూడా అది తెలుస్తుంది అనమాట. అజ్ఞానులకు తెలియదు. ఉదాహరణకు పిల్లలకు
స్కూల్కు 6 రోజులు సెలవు ఇస్తే సంతోషపడతారు. ఒక రోజు సెలవు కావాలా, 6 రోజులు సెలవు కావాలా అంటే వాళ్ళు 6 రోజులు సెలవు కావాలని అడుగుతారు. కానీ చదువుకోవాలి కాబట్టి 6 రోజులు స్కూల్ పెట్టి ఒక రోజు సెలవు ఇస్తున్నారు. ఆ విధంగా అజ్ఞానంతో ఉన్నప్పుడు మనకు ఏది మంచిది అనేది మనకు తెలియదు కాబట్టి మనం కూడా భౌతిక కోరికల్ని కోరుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా నియమాలు నియంత్రణ ఉంటేనే మనం బయటపడగలుగుతాము, మన గమ్యస్థానానికి చేరుతాము అని ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి మనం ఇవన్నీ ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞత చూపాలి. భగవంతుని కరుణకు మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలన్నమాట. ఈ విధంగా హరినామ సంకీర్తన చేయడం ద్వారా ఈ విధంగా మన భౌతిక కోరికలను పవిత్రీకరించుకోవాలని చెప్తున్నారు. అవసరానికి మించి పొందాలనుకునేదంతా కామం అవుతుంది. భౌతిక సేవ గొప్పదా, భగవత్ సేవ గొప్పదా అని అడుగుతున్నారు ఇక్కడ ఆచార్యులు. వాళ్ళ హృదయాన్ని మార్చడం అది చాలా చైతన్యం మార్చడం చాలా గొప్పది అని చెప్తున్నారు. ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం ద్వారా చైతన్యం మారుతుంది అన్నమాట. ఈ విధంగా వాళ్ళలో ఆధ్యాత్మిక విద్య వినయాన్ని కూడా తీసుకొని రావాలి అని చెప్తున్నారు. ఉదాహరణకు 0కు విలువ ఉండదు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా అవన్నీ కృష్ణుడు లేకపోతే 0తో సమానము. కృష్ణుడు అనే ఒకటిని మన సెంటర్ పాయింట్ గా చేసుకుంటే మనకు ఉండే క్వాలిఫికేషన్స్ అన్నిటికీ విలువ వస్తుంది. ఆ విధంగా ఒకటి ద్వారానే ఆ 0లకు ఎలా అయితే విలువ వస్తుందో అలాగే కృష్ణుని సెంటర్ పాయింట్ గా చేసుకుంటే మన కార్యాలన్నిటికీ విలువ, శాశ్వతమైన కార్యకలాపాలు అవుతాయి. మనకు మరణం తర్వాత కూడా భక్తి కార్యకలాపాలు మనతో పాటే వస్తాయి. నెక్స్ట్ పర్సెంటేజ్ నుంచి మనకు భగవంతుడు అవకాశం ఇస్తారు. ఈ జన్మలో ఎంత చేసుకుంటే అంత మనతోనే వస్తుంది. మామూలుగా భౌతికమైనది అయితే కన్నా ఈ జన్మలో ఎంత సంపాదించినా ఎంత చదివినా అది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. మళ్ళీ జన్మలో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రూపాయి దగ్గర నుంచి సంపాదించాలన్నమాట, నేర్చుకోవాలి. చదువు కానీ ఏదైనా ఇంకా భగవంతుని ఇచ్చిన దాన్ని ఉపయోగించుకునే దాని గురించి ఇక్కడ ఉదాహరణకు ఒక కత్తి డాక్టర్కి ఇస్తే ఆయన ఆపరేషన్ చేసి దాన్ని సద్వినియోగపరుస్తారు. అదే ఒక రౌడీ చేతిలో ఉంటే అది అందరికీ అపాయం అవుతుంది అని చెప్తున్నారు. సరే, ఇంకా నిన్న చెప్పుకునేటన్నీ చెప్పేశాను. ఈరోజు 10వ శ్లోకంది మనం చర్చించుకుందాం. నిన్న మాత చదివారు. 10వ శ్లోకంలో సృష్టారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు ఏలయన దీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభిష్టములను వసంగును అని ఆశీర్వదించాను. చూడండి, భగవంతుడు మనకు ఆయన వదిలిపెట్టి వచ్చినా కూడా ఆయన దగ్గరికి రావడానికి అవకాశం ఇస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా కలియుగంలో హరినామ సంకీర్తన యజ్ఞం ఇచ్చి దీని ద్వారా ఇక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారు. తర్వాత శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా నా దగ్గరికి వస్తారు. బంధ విముక్తి అంటే ఈ భౌతికమైన బంధాల నుంచి విముక్తి కూడా పొందుతారని కూడా చెప్తున్నారు అనమాట. ఈ విధంగా మంత్రం అనేది మన మనస్సును పవిత్రీకరిస్తుంది అన్నమాట. ఇది సనాతన ధర్మము అంటారు. అంటే ఎప్పటికీ మారనిది. ఎప్పుడో సూర్యదేవునికి బోధించిన భగవద్గీత ఇప్పుడు బోధించిన ఈ 5000 సంవత్సరాల కిందట అర్జునికి బోధించిన అంతా సనాతన నిత్య నూతనం అన్నమాట. ఎప్పటికీ మారదన్నమాట. అది భగవంతుడు చెప్పిన ధర్మం భగవద్గీత. ఇది మన సనాతన ధర్మం. హరే కృష్ణ మాతాజీ. చెప్పాలా మాతాజీ? భాష్యం చెప్పాలా మాతాజీ? మాతాజీ ప్రయత్నిస్తున్నా మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనము సింధు నది పరివాహక ప్రాంతంలో ఉంటాం కాబట్టి మనల్ని సింధువులు అనేవారు అనమాట. కానీ వాళ్ళకు ముస్లిమ్స్ అట్లా మహమ్మదీలు క్రిస్టియన్ వాళ్ళకి పిలిచేది రాక
సింధువులు అనే వారిని హిందువులు అని చేశారు, కానీ ఎక్కడ శాస్త్రంలో హిందువులు అనే పదం లేదు. సనాతన ధర్మం అన్నమాట. సనాతన ధర్మం అంటే అందరికీ సంబంధించింది, మారనిది, ఎప్పటికీ ఉండేదన్నమాట. నిత్య నూతనమైన ధర్మం. ఆ, ఆ, ఇంకా ఇక్కడ మనం భగవంతుడు యజ్ఞంతో పాటు మనకు బయటపడడానికి యజ్ఞాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి హరినామ సంకీర్తన యజ్ఞము ఈ కలియుగంలో చేయాలి. ఈ విధంగా బద్ధజీవులు భగవద్ధామాన్ని తిరిగి చేరేందుకు ఒక అవకాశము అని కూడా ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారనమాట. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి వదిలిపెట్టి వచ్చినామో మరపుకు గురైనాం కదా. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ భగవంతునితో మన సంబంధాన్ని గుర్తు చేయడం కోసము ఈ హరే కృష్ణ మహామంత్రం మనకు ఇవ్వబడింది అనమాట. ఈ విధంగా భగవంతునితో మన నిత్య సంబంధం ఉంది అని అవగాహన చేసుకున్నటానికే ఈ వైదిక నియమాలన్నీ తోడ్పడతాయి. వేదేచ్చ సర్వై రహమేవ వేద్య, సమస్త వేదముల చేత నేనే తెలియదగిన వాడనని కూడా చెప్తున్నారనమాట. దేవాది దేవుడైన విష్ణువే జీవులందరికీ ప్రభువు అని కూడా తెలుపబడింది ఉపనిషత్తులలో. శ్రీమద్ భాగవతం నందు భగవానుడే పతి అని చెప్తున్నారు శ్రీల సుఖదేవ గోస్వామి. భగవానుడైన విష్ణువే ప్రజాపతి, అతడే సమస్త జీవులకు, సమస్త లోకాలకు, సమస్త సౌందర్యములకు పతి అయి ఉన్నాడు. సర్వమునకు అతడే సంరక్షకుడు. విష్ణు ప్రీతి కొరకు యజ్ఞములు ఎట్లు నిర్వహింపాలనో బద్ధజీవులు ఎరుగట కొరకై వారిని ఈ భౌతిక జగత్తునందు భగవానుడు సృష్టించును. తద్వారా వారు ఈ జగత్తునందున్నంత వరకు వారెట్టి కలతలు లేకుండా సుఖంగా జీవించి దేహత్యాగానంతరము భగవద్ధామమును తిరిగి ప్రవేశింపగలుగుదురు. హరి బోల్. ఇక్కడ హ్యాపీగా ఉంటారు, తర్వాత కూడా భగవద్ధామం చేరుతారని చెప్తున్నారు. చూడండి, ఇదే బద్ధజీవుల కొరకు ఏర్పాటు చేయబడిన కార్యక్రమము. ఈ విధంగా యజ్ఞాచరణముచే బద్ధజీవులు క్రమంగా కృష్ణ చైతన్యవంతులై సర్వ విధముల దివ్య గుణ సంపన్నులగుదురు. ఈ విధంగా ఈ కలియుగం నందు వేద శాస్త్రంలో మనకు హరినామ సంకీర్తన యజ్ఞంను ఆదేశించుచున్నవి అని చెప్తున్నారు. ఈ దివ్య విధానాన్ని మనకు శ్రీ చైతన్య మహాప్రభువు అందించారు. ఈ విధంగా మనకు చైతన్య మహాప్రభు గురించి, ఆయన ఆవిర్భావం గురించి భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయము 32వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. ఈ కలియుగమునందు మేధా సంపన్నులైన మానవులు నిత్య పార్షదులతో కూడి ఉండేడి భగవానుని సంకీర్తన యజ్ఞాచరణముచే పూజింతురు. హరి బోల్. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్ర పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసులైన వారే ఈ విధంగా కలియుగంలో హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధిస్తారు అని చెప్తున్నారు. హరి బోల్. కాబట్టి ఇతర యజ్ఞాలను నిర్వహించుట ఈ కలియుగంలో సులభం కాదు. ఈ విధంగా మనకు భగవద్గీత 9వ అధ్యాయం 14లో కూడా తెలుపబడింది. సంకీర్తన యజ్ఞము సర్వ ప్రయోజనములకు సులభము మరియు ఉదాత్తమైనది ఉన్నదని కూడా గ్రహింపవలెను. 9:14లో ఏముందో చూద్దాము. సతతం కీర్తయంతో మాం యతంతంచ దృఢవ్రత నమస్తంచ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు దృఢ నిశ్చయంతో యత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యం భక్తితో పూజింతురు. ఇది మనకు చైతన్య మహాప్రభు ఇచ్చింది అనమాట. సతతం కీర్తయంతో మాం. హరి బోల్. ఈ విధంగా భగవత్ సేవ చేయడం ద్వారా ఇప్పుడు జీవించి ఉండగా హ్యాపీగా ఉంటారు. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత భగవద్ధామం చేరుతారని చెప్తున్నారు. హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా నాగమణి మాతాజీ? 10వ శ్లోకం వివరిస్తారా? లేదంటే 11 చదవండి ఎవరైనా. హరే కృష్ణ. మాతాయి హరే కృష్ణ మాతాజీ. చదవమంటారా మాతాయి? చదవండి మాతాజీ 11వ శ్లోకము.
హరే కృష్ణ. భగవద్గీత యథాతథం అధ్యాయం 3 శ్లోకం 11. మాదయ్య మీకు ప్రణామాలు మాదయ్య, క్షమించండి, విష్ చేయలేదు. హరే కృష్ణ. శ్లోకము దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమ వాప్స్యథా. భావం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. భావము: యజ్ఞములచే సంతృప్తి చెందిన దేవతలు కూడా మీకు ప్రీతిని చేకూర్చుదురు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముతో అందరికీ శ్రేయస్సు చేకూరును. భాష్యము: లోక కార్యములను నిర్వహించుట కొరకు నియమించబడిన పాలకులే దేవతలు. దేహాత్మల పోషణార్థమై అవసరమైన గాలి, వెలుతురు, నీరు మరియు ఇతర వరములనన్నింటినీ సమకూర్చు కార్యము అట్టి దేవతలకు ఇవ్వబడినది. అసంఖ్యాక సహాయకులైన అట్టి దేవతలు దేవాది దేవుని దేహములోని వివిధ అంగములు. అట్టి దేవతల సంతృప్తి మరియు అసంతృప్తులు అనేవి మానవులు చేయు యజ్ఞాచరణపై ఆధారపడి ఉండును. కొన్ని యజ్ఞములు కొందరు ప్రత్యేక దేవతల సంతృప్తికై ఉద్దేశించబడినను యజ్ఞములన్నింటిలోనూ ప్రధాన భోక్త అయిన విష్ణు భగవానుడు పూజించబడును. భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకములో శ్రీకృష్ణ భగవానుడే సకల యజ్ఞములకు భోక్త అని తెలుపబడినది. భోక్తారం యజ్ఞ తపసాం కనుక సమస్త యజ్ఞముల ముఖ్య ఉద్దేశ్యము యజ్ఞపతి ప్రీతియే. ఈ యజ్ఞములను చక్కగా నిర్వర్తించినప్పుడు మానవ అవసరములను నెరవేర్చు వివిధ శాఖలకు చెందిన దేవతలు సహజముగానే సంతృప్తి చెందుదురు. దానితో ప్రకృతి చేత ఉత్పాదించబడు వస్తు పదార్థములలో ఎట్టి కొరత ఏర్పడదు. యజ్ఞాచరణ అనేక ఇతర లాభములనెన్నింటినో చేకూర్చును. చివరికి అవి భౌతిక బంధముల నుండి విముక్తిని కూడా ప్రసాదించును. అనగా సమస్త కర్మలు శుద్ధి పడును. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతిలాభే సర్వగ్రంథీనాం విప్రమోక్షః అని చాందోగ్యోపనిషత్తు 7:26 నందు తెలుపబడినట్లు యజ్ఞాచరణ ద్వారా ఆహార పదార్థములు శుద్ధములగును. పరిశుద్ధ ఆహారమును భుజించుట చేత మానవుని అస్తిత్వము పవిత్రమగును. జీవిత అస్తిత్వము పవిత్రము కాబడుటతో స్మృతిలోని సమస్త సూక్ష్మ గ్రంథులు పవిత్రములగును. ఆ విధముగా స్మృతి పవిత్రమైనప్పుడు మానవుడు మోక్ష మార్గమును గూర్చి చింతించగలుగును. ఇవన్నీ కలిసి చివరికి ప్రస్తుత మానవ సమాజమునకు మిక్కిలి అవసరమైన కృష్ణ చైతన్యముకు దారితీయును. హరే కృష్ణ మాధవి. వివరించండి. హరే కృష్ణ మాధవి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మాధవి. ఇక్కడ వచ్చేసి ఈ శ్లోకంలో భావంలో చెప్తున్నారు మాధవి. యజ్ఞాలతో సంతృప్తి చెందిన దేవతలు కూడా మీకు ప్రీతిని చేకూర్చుదురు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముతో అందరికీ శ్రేయస్సు చేకూరును. ఇక్కడ భాష్యంలో కూడా అదే చెప్తున్నారు మాధవి. భగవంతుని వివిధ అంగాలు అంటే వివిధ అవయవాలతో ఇతర దేవతలను పోలుస్తున్నారు. ఇతర దేవతలను సంతృప్తి పరిచినప్పుడు భగవంతుడు కూడా సంతృప్తి చెందుతాడు. అంటే ఇప్పుడు శరీరంలో వివిధ అంగాలు ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్క అంగానికి సపరేట్ గా భోజనం తినిపించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నోటి ద్వారా కడుపుకు ఆహారం ఇస్తామో కడుపు సంతృప్తి చెందితే ఆటోమేటిక్ గా మిగతా అవయవాలు అనేటివి సంతృప్తి చెందుతాయి. అదే విధంగా వృక్షానికి మొదళ్లకు నీళ్లు పోసినప్పుడు ఏవైతే ఆకులు, పువ్వులు, చెట్టు యొక్క కాండము వాటి అన్నింటికి కూడా పోషణ అనేది అందుతుంది. అదే విధంగా ఇక్కడ భగవంతుని వివిధ అంగాలు దేవతలైనప్పుడు వాళ్ళను సపరేట్ గా వేరే వేరే యజ్ఞాల ద్వారా సంతృప్తి చెందించాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఎప్పుడైతే సంతృప్తి చెందుతాడో వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా సంతృప్తి చెందుతారు అని చెప్తున్నారు. ఇంతకు ముందు మీరు ఈ 10వ శ్లోకంలో చెప్తున్నారు, యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధసః. కలియుగంలో వేరే వేరే యజ్ఞాలు చేయడానికి సరిపోయేటువంటి వాతావరణం కానీ, దానికి తగ్గట్టు బ్రాహ్మణులు కానీ, దానికి తగ్గట్టు
నెయ్యి అట్లాంటివి కానీ ఏవి సమకూరం అన్నమాట. ఈ యుగంలో మనకు సమకూరేది ఒక హరినామ సంకీర్తనం చేయడం. దానికి సందర్భం అవసరం లేదు, వయసుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. ఎవరైనా చేయగలిగేటువంటి ఒక సంకీర్తన యజ్ఞం మాత్రమే ఈ యుగానికి చైతన్య మహాప్రభుల వారు మనకి ఇచ్చిండేది. ఇక్కడ ఆహార శుద్ధి గురించి కూడా వచ్చింది. మనము కరోనాలో చూసిండొచ్చు, కరోనాలో శానిటైజర్ వాడి ప్రతి ఒక్క వస్తువును శుద్ధి చేస్తున్నారు. అది మామూలుగా పైకి శుద్ధి చేయడం మాత్రమే. ఎప్పుడైతే భగవంతునికి మనం ఆహారాన్ని సమర్పిస్తామో అది శుద్ధి అవుతుంది అనేసి ఇక్కడ ఆహార శుద్ధి గురించి కూడా చెప్పినారు. మొత్తానికి ఇక్కడ మొత్తం చెప్పిండేది మాత్రం ఈ వివిధ దేవతలకు సంతృప్తి పరిచినప్పుడు భగవంతుడు ఆటోమేటిక్ గా సంతృప్తి చెందుతాడు. భగవంతుడు ఆటోమేటిక్ గా సంతృప్తి చెందితే మిగతా దేవతలు కూడా ఆటోమేటిక్ గా సంతృప్తి చెందుతారు. అంటే పక్కన వీళ్ళకి సంబంధించి పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే భగవంతునికి సంతృప్తి పడతాడో మిగతా దేవతలు సంతృప్తి చెందుతారు. అది సంకీర్తన యజ్ఞం ద్వారా మాత్రమే ఈ యుగంలో మనకు సాధ్యం అవుతాది అనేసి ఎసెన్స్ మాధవి. నాకు చేత అయింది చెప్పినాను మాధవి. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్ మాతాజీ. హరే కృష్ణ. యస్మిన్ తుష్టిన్ జగత్ తుష్టిన్. నువ్వు సంతృప్తి చెందితే సమస్త జగత్తు సంతృప్తి చెందుతుందని భాగవతంలో చెప్తారు. హరి బోల్. సో నైస్. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? నాగమణి మాతాజీ 10-11 ప్రయత్నం చేస్తారా? హరే కృష్ణ. ఇంకెవరైనా వివరించండి, మీకు అర్థమైంది, మీరు విన్నది, మీకు తెలిసినది. హరే కృష్ణ. సరే అయితే 12 చదవండి ఎవరు చెప్పకపోతే. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు మాతాజీ. మాతాజీ ప్రణామములు. చదవాల మాతాజీ 12వది? చదవండి మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము అధ్యాయము 3 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హీవో దేవదాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్యాన ప్రదాయోభ్యో యో భుక్తేస్తేన ఏవ సహ. భావము: వివిధ జీవన ఆవశ్యకములను ఉనగూర్చు కార్యమును నియుక్తులైన దేవతలు యజ్ఞాచరణముచే సంతృప్తి నుండి మీకు కావలసిన వస్తువులన్నిటినీ ఒసంగుదురు. కాని దేవతలిచ్చు వస్తువులను తిరిగి వారికి అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే అగును. భాష్యము: శ్రీల ప్రభుపాదకి జీ. దేవాది దేవుడైన విష్ణువు తరపున జీవిత అవసరాలను సమకూర్చుటకు వినియోగింపబడిన అధికారులే దేవతలు. కావున వారిని విధి పూర్వకమైన యజ్ఞములచే తప్పక సంతృప్తి పరుపవలెను. వేదములందు వివిధ దేవతల కొరకు వివిధములైన యజ్ఞములను నిర్దేశింపబడి ఉన్నవి. కాని అవన్నీయును చివరకు దేవాది దేవునికి అర్పింపబడును. దేవాది దేవుని తత్వమును గురించి తెలియని వారికే దేవత యజ్ఞము ఆదేశింపబడినవి. మానవుని వివిధ భౌతిక గుణములను అనుసరించి వివిధ రకములైన యజ్ఞములు వేదములందు నిర్దేశింపబడినవి. వివిధ దేవతలు పూజలు కూడా అదే విధంగా వివిధ గుణములను అనుసరించే వివరింపబడినవి. ఉదాహరణకు మాంసభక్షకులకు ప్రకృతి యొక్క భీకర రూపమైన కాళికాదేవి పూజ సూచింపబడినది. వారు ఈ దేవత ఎదుట జంతువులను బలి ఇయ్యవచ్చును. కానీ సత్వగుణం నందున వారికి విష్ణు భగవానుని ఆరాధన మాత్రమే ఆదేశింపబడినది. క్రమంగా ఆధ్యాత్మిక స్థితిని పొందుటయే ఈ యజ్ఞంలో ఉద్దేశము. సామాన్య మానవులు పంచయజ్ఞములను అనబడు 5 యజ్ఞములను తప్పనిసరిగా చేయవలెను. అయినను మానవ సంఘమునకు అవసరమైనట్టి జీవిత అవసరాలన్నీ కృష్ణ భగవానుని ప్రీతి నిధులైన దేవులచే సమకూర్చబడినవి. ప్రతి ఒక్కరూ ఎరగవలెను. మానవులు ఎవ్వరూ ఏ వస్తువును సృష్టింపజాలరు. ఉదాహరణకు మానవులు భుజించేటి ఆహార పదార్థములను పరిశీలించినచో సత్వగుణ ప్రధానులు స్వీకరించేటి ధాన్యము, పండ్లు, కూరలు, పాలు, పంచదారమును అన్నీ కాకుండా మాంసాహారులు భుజించేటి వివిధములైన మాంసాలు మరియు ఏదైనా కూడా మానవుని చేత సృష్టింపబడలేదు. అట్లే మానవ జీవిత అవసరాలైన వేడి, వెలుతురు, నీరు, వాయువు వంటి వానిని కూడా మానవులు తయారు చేయజాలరు. దేవాది దేవుడు లేకుండా సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షపు, వాయువు వంటి కలుగజాలవు.
అవే లేకుండా ఎవరినూ జీవింపజాలరు. దీనిని బట్టి భగవానుడు కృపతో సమకూర్చు వస్తువుల పైననే మన జీవితము ఆధారపడి ఉన్నదని విషయము స్పష్టమగును. చివరకు మనము నిర్వహించు కర్మాగారముల కొరకు కూడా లోహము, గంధకము, పాదరసము, మ్యాంగనీస్ వంటి ఎన్నో వస్తువులు లేదా ముడి పదార్థాల అవసరము కలదు. ఈ వస్తువులన్నీ భగవానుని ప్రతినిధుల చేత సమకూర్చబడుచున్నవి. అట్లు లభించిన వానిని తగినట్లు సద్వినియోగపరుచుకుంటూ ఆనందంతో వంతులై ఆత్మానుభూతిని గురించి చింతించుచు జీవిత పరమలక్ష్యమును అనగా జీవిత సంఘర్షణ నుండి విముక్తిని సాధించుతురనడే ఉద్దేశం చేతనే వారట్లు మనకు సర్వము అందించుచున్నారు. అట్లు చేసినచో జీవిత లక్ష్యము యజ్ఞాచరణంచే సిద్ధించును. కానీ మనం మానవ జన్మ లక్ష్యమును విస్మరించి భగవానుని ప్రతినిధులచే ఉసగబడిన వాటిని కేవలం ఇంద్రియ తృప్తి కొరకు వినియోగించు భౌతిక సంసారం నందే మరింత అధికంగా చిక్కుకొని బద్దులై పోవుచున్నాము. సృష్టి ప్రయోజనం అది కాదు కనుక మనం దొంగలుగా పరిగణింపబడి భౌతిక ప్రకృతి నియములచే శిక్షింపబడుదుము. అటువంటి ప్రత్యేక జీవిత ఉద్దేశము కలిగి ఉండినందున దొంగలతో నిండి ఉన్న సంఘం ఎన్నడూ సుఖవంతము కాజాలదు. కేవలము దొంగలైనట్టి భౌతిక జనులకు ఎట్టి జీవిత లక్ష్యం ఉండదు. వారికి ఇంద్రియ తృప్తియే ముఖ్య ఉద్దేశము. యజ్ఞంను ఎట్లు ఆచరింపవలెనో వారు ఎరగజాలరు. కనుకనే అత్యంత సులభంగా నిర్వహింపబడేది సంకీర్తన యజ్ఞం అనేది యజ్ఞంను శ్రీ చైతన్య మహాప్రభు ప్రారంభించిరి. కృష్ణ చైతన్య సిద్ధాంతంను అంగీకరించగలిగిన ప్రపంచ జన్యులు ఎవ్వరైనను ఈ సంకీర్త యజ్ఞంను ఆచరింపవచ్చును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కొంచెం సింపుల్ గా వివరించండి, పెద్ద భాష్యం కదా, అక్కడక్కడ మెయిన్ పాయింట్స్ చెప్పండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నారు కదా మాతాజీ, దేవతలు మనకి యజ్ఞం చేసింది, యజ్ఞం మనం యజ్ఞం చేస్తేనే భగవంతుడు సంతృప్తి పడతారు. మీరు ఇంతకు ముందు చెప్పారు కదా మాతాజీ, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టిన అదే విధంగా మనం ఎప్పుడైతే విష్ణు ప్రీత్యార్థం యజ్ఞం చేస్తామో అలాగే ఆ భగవంతుడు కూడా మనకి తగిన వస్తువులన్నీ భగవంతుడే మనకి సమకూరుస్తాడు అని చెప్తున్నారు మాతాజీ. ఇక్కడ దేవతలు ఇచ్చే వస్తువులకు తిరిగి వారికి అర్పింపకయే తాను అనుభవించేవాడు నీకు. అంటే మనకి భగవంతుడే అన్ని మన కోసం అన్ని ఇస్తాడు కదా మాతాజీ. ఆయనకి మనం భగవంతుడికి అర్పించి మనం తీసుకోవాలన్నమాట. దేవాది దేవుడు విష్ణు అంటే దేవుడు ఈ యజ్ఞం ఎప్పుడైతే యజ్ఞం సంతృప్తి పరచవలేను, మనం ఈ యజ్ఞం చేస్తాం కదా మాతాజీ, ఆ యజ్ఞం చేతనే భగవంతుడు సంతృప్తి పొందుతాడు అని చెప్తున్నారు మాతాజీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కాళికాదేవి దగ్గర మాంసభక్షము చేస్తారు కదా మాతాజీ, కాళికాదేవి దగ్గర బలి చేస్తారు కదా, కానీ సత్వగుణం నందు విష్ణు భగవాని ఆరాధన మాత్రమే ఆదేశించబడింది. అంటే ఇక్కడ అంటే ఇట్లా ముందు చేసేవారు ఇప్పుడు కూడా ఇట్లా బలి చేస్తున్నారు అని చెప్తారు కదా మాతాజీ. కానీ సత్వగుణం నందు విష్ణు భగవాని ఆరాధన మాత్రమే ఆదేశించబడింది. ఆధ్యాత్మిక స్థితి పొందుటే యజ్ఞము. అంటే యజ్ఞం చేయాలంటే ఆధ్యాత్మిక సాత్విక గుణంతోని మనం యజ్ఞం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యజ్ఞం చేయడమే అని చెప్తున్నారు మాతాజీ. ఈ సామాన్య మానవులు పంచయజ్ఞములందు అనబడు ఈ 5 యజ్ఞాలు తప్పనిసరిగా అని చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే మానవ సంఘం ప్రతి మనిషికి సంఘంలో మనకి అన్ని సమకూర్చేది భగవంతుడే మాతాజీ. ఏ విధంగా అయితే పాలు పండ్లు ఇవన్నీ కూడా భగవంతుడే, సాత్విక గుణ ప్రధానం స్వీకరించేది ధాన్యము ఇవన్నీ కూడా భగవంతుడే ప్రసాదిస్తాడు అనమాట. ధాన్యము, పండ్లు, కూరగాయలు, ఇంకా వాటిని మన మనిషి ఎవ్వరు తయారు చేయలేరు అనమాట. పాలు, చక్కెర, పండ్లు, ఇంకా మాంసాలు భుజించేది వివిధ మాంసంలు కూడా మానవ చేత సృష్టించబడలేవి. ఇవన్నీ భగవంతుడి చేత సృష్టించబడ్డాయి అనమాట. ఇంకా అట్లే మన జీవిత అవసరాలకి ఏమేమి అవసరం, వేడి, వెలుతురు, నీరు, వాయువు, ఇవి కూడా మానవునికి అవసరం అనమాట. సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, వాయువు ఇవన్నీ కూడా భగవంతుడే ఇస్తాడనమాట. కానీ వాటిని మనం
ఆ భగవంతుని కృపతో సమకూర్చే వస్తువులైనా అంటే భగవంతుడే అవన్నీ సృష్టిస్తాడు అనమాట. సృష్టిస్తే మనం యజ్ఞం ఎప్పుడైతే సరిగ్గా మనం ఎప్పుడైతే యజ్ఞం చేస్తామో ఇవన్నీ మనకి భగవంతుడు మన కోసం ఇస్తాడనమాట. అయితే ఇంకా మనకి ఇంకా వాడుకునే వస్తువులు కూడా చివరికి కర్మాగారము, లోకము, గంధకము, పాదరసం, ఈ ముడి పదార్థాలు కూడా ఇవన్నీ కూడా భగవంతుడే ఇస్తాడు. మనం ఎప్పుడైతే భగవంతుడు మనకి ఇచ్చినవి మనం ఎప్పుడైతే ఆ, భగవంతుడు సమర్పించి మనం తీసుకున్నాం అనుకో, అప్పుడు భగవంతుడు తృప్తి పడతాడు అనమాట. ఏదైనా మన ప్రసాదం అయినా ఏదైనా ఎప్పుడైతే మనం భగవంతుడికి భగవంతుడికి ప్రసాదించకుండా తీసుకుంటే మనం దొంగల్లాగా నిర్దేశిస్తారంట మాతాజీ. మన జీవిత లక్ష్యం ఏంటి, మన జీవిత పరమ లక్ష్యం అనగా సంఘర్షణ విముక్తి శాంతి ఉద్దేశం చేతనే సర్వస్వం అందించు. అంటే మన జీవిత లక్ష్యం ఏంటంటే యజ్ఞాచరణం చేయాలంట మాతాజీ. ఎప్పుడైతే ఈ మానవ జన్మము లక్ష్యం విస్మరించి అంటే భగవంతుని ఎప్పుడైతే మనం మర్చిపోయి మన ఇంద్రియ తృప్తి గురించే మనం జీవిస్తామో, ఈ భౌతిక సంసారంలో చిక్కుకొని బద్ధజీవులుగా ఉంటామో, అప్పుడైతే మనం ఈ సృష్టి ప్రయోజనం కూడా కాదు, మనం దొంగల్లాగా పరిగణించబడతామంట. ప్రకృతి నియమంచే శిక్షింపబడుదుము అంటే మనం ఈ భౌతిక ప్రకృతిలో శిక్షించబడదుము అని చెప్తున్నారు మాతాజీ. మనం ఇప్పుడు సమాజంలో దొంగలతో నిండి ఉన్న సమాజం ఎప్పుడు సుఖపడదు కదా మాతాజీ. అందుకోసమే మన ఈ దొంగలైనట్టు భౌతిక జనులకు ఎట్టి జీవిత లక్ష్యమే ఉండదు. ఎప్పుడైతే మనం ఇంద్రియ తృప్తి ఉద్దేశంతో యజ్ఞంను ఆచరిస్తామో అది ఎప్పుడు యజ్ఞంను ఎట్లా అంటే వాళ్ళకి యజ్ఞం ఎట్లా ఆచరించాలో కూడా తెలియదు వాళ్ళకి అని చెప్తున్నారు మాతాజీ. కనుకనే అత్యంత మనకి చాలా సులభంగా చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిండు సంకీర్తన యజ్ఞము. సంకీర్తన యజ్ఞం ద్వారానే ఈ శ్రీ చైతన్య మహాప్రభు ప్రారంభించారు. కృష్ణ చైతన్య సిద్ధాంతం అంగీకరించగలిగిన ప్రపంచ జనులు ఎవ్వరూ ఈ సంకీర్తన యజ్ఞము ఆచరింపవచ్చును. అంటే ఇంకా ఇంత సులువైనది మనకి చైతన్య మహాప్రభు ఇచ్చిండనమాట. కృష్ణ చైతన్య అదే సంకీర్తన యజ్ఞము, దాని ద్వారానే మనం అన్ని చేయగలుగుతాము అని చెప్తున్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ ఇంత సమయం ఇచ్చినందుకు. ఆ ప్రభుపాదకు ధన్యవాదాలు మా శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా వివరించారు. ఇప్పుడు మనం చూస్తాం చాలా చోట్ల అన్ని దేశాల్లో అందరూ కూడా ఎవరైనా కూడా హరినామ సంకీర్తన చేస్తున్నారు. చాంటింగ్, ఫీస్టింగ్, డాన్సింగ్ అన్నమాట. అందరు డాన్స్ చేయడము, కీర్తన చేయడము, ప్రసాదం తీసుకోవడము చాలా సులభమైన పద్ధతి, ఏం కష్టం లేదనమాట. అందుకే అందరూ స్వీకరిస్తున్నారు. మీరు చూసింటారు చాలా యూట్యూబ్ ఛానల్స్ లో కానీ విదేశాల్లో కూడా ఎంత బాగా కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ అందరు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రసాదం తీసుకుంటూ అనేది. గౌరాంగ నామము గ్రామ గ్రామాన నగర నగరాన ప్రపంచమంతా నా పేరు మారుమోగిపోతుందని ఆనాడు శ్రీ చైతన్య మహాప్రభువు భవిష్యవ అని చెప్పారు. అది ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నాం అనమాట. ఎందుకంటే భగవంతుడు సంకల్పిస్తే ప్రతిదీ జరిగి తీరుతుంది. కాబట్టి ఇది ఎవరైనా ఊహించారా? ఆ రోజు మహాప్రభు చెప్పినప్పుడు వాళ్ళ ప్రపంచమంతా ఏంటి నీ పేరు మారుమోగడము, ఇది అసాధ్యం అనుకుని ఉంటారు. కానీ భగవంతుడికి అసాధ్యం అనే కార్యమే లేదనమాట. కాబట్టి ఈరోజు ఎటు వెళ్ళినా ప్రపంచంలో మూల మూలన గ్రామ గ్రామాన నగర నగరాన కూడా గౌరాంగ నామము హరే కృష్ణ మహామంత్రము మారుమోగుతుంది అనమాట. హరి బోల్, హరి హరి బోల్. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా ఇంకా 13వ శ్లోకం భావం భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. ఇక్కడ పంచ మహాయజ్ఞము అంటే దాని గురించి ఏమి చెప్పలేదు మాతాజీ. పంచమహాయజ్ఞాలు అప్పుడు దేవతలకి, పితృదేవతలకి అందరికీ మనం రుణపడి ఉంటాం మాతాజీ. ఎవరైతే దేవాదేవుణ్ణి సేవించకుండా ఉంటారో వాళ్ళు మిగతావన్నీ ఖచ్చితంగా చేయాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి రుణపడి ఉండము కాబట్టి అవేమి చేయనవసరం లేదు. కేవలం హరినామ సంకీర్తనం చేస్తే వాళ్ళందరికీ చేసినట్టే అన్నమాట. అందరూ తృప్తి చెందుతారు.
భగవంతుడు సంతృప్తి చెందితే సమస్తం సంతృప్తి చెందుతుంది అనమాట. మామూలుగా ఇప్పుడు ఈ బ్రాహ్మణ నియమాలన్నీ పాటిస్తా ఎవరైతే వైష్ణవులు కాకుండా ఉంటారో వాళ్ళు ఈ పంచమహాయజ్ఞాలు డైలీ చేస్తారనమాట. ఓ, ఆ, వాళ్ళు అంటే మనం రుణపడి ఉన్నాం కదా, మన ఋషులకు రుణపడి ఉన్నాము, మన పితృదేవతలకు రుణపడి ఉన్నాము. వాళ్ళ నుంచి అన్ని మనకు వచ్చాయి కదా, వేద జ్ఞానం కానీ, ఈ ఆస్తిపాస్తులు, ఈ అన్ని సంస్కారాలు కానీ, అట్లా దేవతల నుంచి మనం అన్ని పొందుతున్నాం కాబట్టి అందరికీ రుణపడి ఉన్నామని వాళ్ళు చేస్తారనమాట వాళ్ళ ప్రీత్యర్థం. కానీ ఈ వైష్ణవులు ఎప్పుడైతే విష్ణువుని ఆరాధిస్తారో మూలం చెట్టు మూలానికి నీరు అందిస్తే చెట్టు కొమ్మలు రెమ్మలు అన్ని ఎలా అయితే శక్తి పొందుతాయో, ఆ కడుపుకు ఆహారం అందిస్తే శరీర అవయవాలన్నీ ఎలా సంతృప్తి చెందుతాయో, శక్తి పొందుతాయో, అలాగే దేవాది దేవుణ్ణి కలియుగంలో హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారా పూజిస్తే అందరినీ పూజించినట్టే. దేవతలు సంతృప్తి పొందుతారు, వాళ్ళకు కావాల్సిన ఆహారం వస్తుంది, పితృదేవతలు సంతృప్తి చెందుతారు, ఋషులు సంతృప్తి చెందుతారు. అట్లా సపరేట్ గా మళ్ళీ మనం ఏమి వేరే యజ్ఞాలు ఏమి చేయని అవసరం లేదనమాట. హరే కృష్ణ. చదవండి మాతాజీ 13ది. సరే మాతాజీ. హరే కృష్ణ. యజ్ఞ శిష్టాశిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే త్యేత్వగం పాప పశ్చాత్మకారణాత్. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకునిన వారు కేవలము పాపమునే భుజింతురు. భాష్యము. భగవద్భక్తులు లేదా కృష్ణ భక్తి రస భావితులు సత్పురుషులని పిలువబడుదురు. బ్రహ్మ సంహితలో 5వ అధ్యాయము 38లో తెలుపబడిన రీతి వారు సదా శ్రీకృష్ణ భగవానుని ప్రేమ ఎందే నిలిచియుందురు. ప్రేమాంజునచరిత భక్తి విలోచన స్తన సదైవ హృదయే విలోకయంతి. దేవదేవుని ప్రియము నొసుగు గోవిందుని లేదా ముక్తి నొసుగు ముకుందుని లేదా సర్వాకర్షకుడైన శ్రీకృష్ణుని ప్రేమలో సన్నిహితముగా ముడిపడి యుండుటచే అతని తొలిత అర్పింపనిదే దేనిని వారు స్వీకరింపరు. అనగా అట్టి భక్తులు శ్రవణము, కీర్తనము, విష్ణుస్మరణము, అర్చనము వంటి పలు భక్తి మార్గముల ద్వారా యజ్ఞములను సదా నిర్వహించుతూనే యుందురు. అట్టి యజ్ఞ నిర్వహణములు వారిని సదా భౌతిక జగమునందలి సర్వవిధ పాప సంగమం నుండి దూరముగా నుంచును. అట్లుగాక తమ ఆనందము కొరకే ఆహారమును తయారు చేసుకొని వారు కేవలం చోరులే గాక సర్వ విధములైన పాపములను భుజించువారు కాగలరు. దొంగ మరియు పాపి అయిన మనుజుడు ఎట్లు ఆనందమును పొందగలడు? అది ఎన్నడూనూ సాధ్యము కాదు. కనుకనే జనులు సర్వ విధములుగా ఆనందమయులగుటకు సులభమైన ఈ సంకీర్తన విధానమును నిర్వహించుటకు వారికి నేర్పవలసి ఉన్నది. లేనిచో ప్రపంచమునందు సుఖము గాని శాంతి గాని నెలకొనజాలవు. హరే కృష్ణ మాతాజీ. బాగా చదివారు. ప్రయత్నం చేయండి చిన్న చిన్నగా చెప్పడానికి. సరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏంటంటే భగవంతుడు మనకి మనం ఏదైతే పని చేస్తా ఉన్నామో ఆ పని మనకి భగవంతుడు ఇచ్చినదే. సో ఆ పనిలో మనం ఏదైతే సంపాదిస్తా ఉన్నామో దానిని కొంత శాతము కానీ లేకపోతే వేరే ఎంతైనా కానీ మనకు కావాల్సినంత వరకు ఉంచుకొని మిగిలినది భగవంతుని సేవలో వినియోగించాలి. అలాగానే మనకు ఏదైనా మనం ప్రతిరోజు ప్రసాదం చేస్తాం కదా, మనకు పండిన పంటలు కానీ ఏవైనా కానీ దేవునికి అర్పించి మనం తీసుకోవాలి అనేది చెప్తా ఉన్నారు మాతాజీ. యాక్చువల్ గా పాతకాలంలో అయితే సంక్రాంతి పండుగ వస్తే అన్ని ధాన్యాలు దేవుడికి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే మనమైతే పెట్టట్లేదు. బట్టలు కానీ పండ్లు కానీ ఏవైనా ధాన్యాలు కానీ ఏవైనా మనకి పండినవి సంక్రాంతి టైంలో వస్తాయి కాబట్టి అప్పుడు అవన్నీ దేవునికి పెట్టి మనం తినేవాళ్ళము. ఇప్పుడైతే ఎవరు ఫాలో అవ్వడం లేదు. పాతకాలంలో అయితే ఇవి ఫాలో అయ్యేవాళ్ళు మాతాజీ. మేము చిన్నప్పుడు అంతా పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు.
అలాగే మనకు దేవుడు ఏవైతే ఇచ్చాడో ఆయనకు పెట్టి మనం తినాలి అనేది చెప్తారు. అంతే కాకుండా మామూలుగా మనకు పెద్దలు ఏం చెప్తారు అంటే మనం తినేటప్పుడు మనతో పాటు నలుగురికి పంచి తినమని చెప్తారు. అలా ఇప్పుడు మనకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం కూడా అలా మనమే మనకు కావాల్సినవి వండుకొని తినేస్తా ఉన్నాము. కాకపోతే అలా తినడం తప్పు, పాపం కిందికి వస్తది అనేసి చెప్తా ఉన్నారు మాతాజీ. అంతే మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ, చక్కగా చెప్పినారు. హరి బోల్. అందుకే ప్రభుపాద వారు మళ్ళీ మనం మర్చిపోయినదే మళ్ళీ మనకి ఇస్తున్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఎక్కువ మంది వాళ్ళని అనుకరించే వాళ్ళు మాతాజీ. వాళ్ళు మన మన వేడి దేశంలో మనకు నూలు వస్త్రాలే, ధోతి కుర్తాలే మనకు చక్కగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు చలి దేశాలు కాబట్టి వాళ్ళు సూటు బూటు టై అన్ని, చలి కాబట్టి వాళ్ళు అవన్నీ వేసుకునేవారు. కానీ ఇక్కడ వాళ్ళని అనుకరించి ఈ వేడి దేశాల్లో కూడా సూటు బూటు టై కట్టుకొని కష్టపడుతున్నారు అనమాట. అలా ప్రతిదీ అనుకరిస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకోకుండా జస్ట్ ఊరికే గుడ్డిగా అనుకరిస్తున్నారు అనమాట. అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. ఆ ఆ, దాంట్లో లాభ నష్టాలు ఏమి చూడకుండా అలా అనుకరించడం వల్ల మన సనాతన ధర్మాన్ని కూడా కోల్పోయారనమాట. ఈ గోవులను సేవించడము, గోవు పాలు విశిష్టత అనేవన్నీ కోల్పోయి ఆ కాఫీ టీలు, గేదెలు పాలు వాడము అలా వాళ్ళంతా నేర్పించారనమాట. అప్పుడు ఫస్ట్ లో టీ స్టాల్లు ఫ్రీగా పెట్టి టైం టు టైము ఫ్రీగా టీ పోసేవాళ్ళంట. ఎప్పుడైతే అందరు టీ అడిక్ట్ అయిపోయి ఇంకా టీ కావాలని వచ్చే టైంలో డబ్బులకు టీ ప్యాకెట్లు కొనుక్కోవాలా, టీ డబ్బులకు అమ్మడము, అలా వాళ్ళ టీ పరిశ్రమను, టీ ఆకు పరిశ్రమను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారనమాట. అలాగే మేము ఇంటి దగ్గర చేసుకుంటే టీ టేస్ట్ గా రావట్లేదే కాఫీ టీలు అంటే, మీరు ఆవు పాలు వాడుతున్నారు కాబట్టి టేస్ట్ రాదు, బర్రె పాలు వాడితే టేస్ట్ వస్తుందని ఆవును దూరం చేశారనమాట. అలా ఆవు పాలు చాలా జ్ఞానం ఇస్తాయి అన్నమాట. చాలా సత్వగుణము, జ్ఞానం కూడా ఇస్తాయి. అందుకే ఆవు వెన్న, ఆవు పాలు కంసునికి అందకూడదని కృష్ణుడు దొంగతనం చేసి గోపబాలుడికి అందరికి పంచేవారు అనమాట. అంత శక్తి అనమాట. బ్రహ్మ తేజస్సిస్తాయి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వెన్న, ఆవు నెయ్యి అన్ని. ఈ విధంగా మనకు ఆవును దూరం చేయడం ద్వారా మన సనాతన ధర్మంలో ఇంకా జ్ఞానం, అప్పుడు ఎంత పెద్ద పండితులు ఉండేవారు అంతా ఈ విధంగా అజ్ఞానులుగా తయారైనారు అనమాట. వాళ్ళ సిలబస్ ను ప్రవేశపెట్టడము మొత్తం అంతా నాశనం చేసిపోయినారు అనమాట. మూలం నుంచి వాళ్ళు నరుక్కుంటూ వచ్చినారు. గోమాతను దూరం చేయడము, విద్యా విధానాన్ని దూరం చేయడము, ఈ విధంగా అజ్ఞానులుగా తయారు చేసి పెట్టినారు. భవిష్యత్ తరాలు ఉంటాయి కానీ ప్రాణం లేని జీవోత్సవాలుగా ఉంటారు అని కూడా ఆనాడే చెప్పినారంట మెకాల్డే వాళ్ళందరూ. అలా మూలం తీసేయడం వల్ల ఇప్పటికీ తెలుసుకోలేకున్నారు. ఇన్ని 70 సంవత్సరాలు స్వాతంత్రం అంటున్నారు కానీ వాళ్ళు ఎప్పుడో అమెరికా వాళ్ళు డార్విన్ సిద్ధాంతం తప్పని బ్యాన్ చేసేసినారు. మన పిల్లలతో ఇప్పటికీ చదివిస్తున్నారు. అలా ఉంటది మాతాజీ. అంత పద్ధతులన్నీ చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. ఇప్పటికీ కాబట్టి ఫాలో అవుతున్నారు మాతాజీ. ఇప్పుడు జియో వచ్చింది, జియో లేనప్పుడు మనకి నార్మల్ చిన్న ఫోన్సే ఉన్నాయి. జియో నుంచి ఎప్పుడైతే నెట్ ఫ్రీ ప్లస్ 3 months ఫ్రీ అనగానే అందరూ ఇవి ఏంటి నార్మల్ టచ్ ఫోన్స్ కొన్నారు, ఇవన్నీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కొన్నారు. అందరూ అలవాటు అయ్యాక బాగా ఇప్పుడు మంచిగా అన్ని పెంచేసి ఒక 2 days కూడా మనకి బ్యాలెన్స్ లేకపోతే మన కాల్స్ కానీ ఏవే కానీ ఆ మెసేజెస్ కానీ అటెండ్ అవ్వకుండా వేరే సిమ్ నుంచి ఎవరికి మొబైల్ కాల్ వెళ్ళకుండా చేశారు కదా మాతాజీ ఇప్పుడు. అదే అట్లానే ఫస్ట్ ఫ్రీ అడిక్ట్ చేయించి మళ్ళీ లాగేయడం అనమాట. అట్లానే ఉంది. ఎవరైతేనేం తెల్లవాళ్ళైతేనేం నల్ల వాళ్ళైతేనేం దోచుకోవడానికి. మనం అదే ఫాలో అవుతున్నాం మాతాజీ. కృష్ణ చైతన్యం లేకపోతే ఇదే పరిస్థితి. నాయకులు గాని అంతా రాక్షస పరిపాలనలో దోచుకోబడుతున్నాం. అందుకే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రభుపాద వారు అంటారనమాట, ఇప్పుడు అందరూ స్వాతంత్రం అని ఇట్లా తిరుగుతా ఉంటే మీ కృష్ణ చైతన్యాన్ని ఎవరింటారు అని అడుగుతారు ప్రభుపాద. అంటే ఈ దేశకాల పరిస్థితులకు అన్నిటికంటే ముఖ్యమైనది జీవాత్మ స్వాతంత్రముగా పొందడము.
ఇప్పుడు నల్లవాళ్ళు పాలించవచ్చు, తెల్లవాళ్ళు పాలించవచ్చు, దానివల్ల పొందే ప్రయోజనం ఏమీ లేదు. జీవాత్మ బంధింపబడి ఉంది, జీవాత్మకు స్వాతంత్రం ఇవ్వాలా, శరీరంలో బంధింపబడి అనేక జన్మలుగా కష్టాలు పడుతుంది. కాబట్టి కృష్ణ చైతన్య ప్రచారం అన్నిటికంటే ముఖ్యమైనది. ఏ పరిస్థితుల్లో దాన్ని ఆపలేవు. కాబట్టి కృష్ణ చైతన్య ప్రచారమే అత్యంత ముఖ్యమైనదని చెప్తారనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాధవి. హరే కృష్ణ మాతాజీ. ఇంతకు ముందు ఇక్కడ క్లాస్ చెప్పేటప్పుడు ప్రభు చెప్పినారు మాధవి. ఇప్పుడు మనం ఎప్పుడైనా నడిచేటప్పుడు కానీ పొయ్యి మట్టించినప్పుడు, కట్టెలు కాల్చేటప్పుడు కొన్ని సూక్ష్మజీవులు అనేటివి మరణిస్తా ఉంటాయి. అవి మనం వాటి దాని వల్ల కూడా మనకు కొంచెం కర్మ అనేది వస్తది. వాటిని కూడా చంపినట్లే కదా. దాని నుంచి ఎప్పుడు బయటపడతామంటే భగవంతునికి అర్పించిన ప్రసాదం తీసుకోవడం వల్ల మాత్రమే మనం దాని నుంచి బయటపడగలుగుతాము అని చెప్పినారు. అట్లా అనేసి మనం చంపుకుంటా పోయి ప్రసాదం తీసుకోవడం కాదు. అది పొరపాటుగా ఏదైనా జరిగిందంటే అటువంటి కర్మ నుండి కూడా మనకు ప్రసాదం అనేది బయటపడేస్తుంది అనేసి ఇక్కడ చెప్పినారు మాధవి. అంతేకాకుండా ఈ శ్లోకంలో అంటే దీని గురించే మాధవి, వేరేది కాదు. చెప్పచ్చా మాధవి? చెప్పండి మాతాజీ. ఇక్కడ యజ్ఞం చేయడం వల్ల కొన్ని అదే కాలుష్యం నుంచి కూడా మనం నానా రకాల కాలుష్యాల నుండి కూడా బయటపడతాము అనేసి చెప్తున్నారు కదా. ఒకసారి క్లాస్ వినేటప్పుడు విన్నాను మాత్రం, ఒక 50 గ్రాముల దేశీ గోవు నెయ్యి వేసినప్పుడు యజ్ఞంలో దాని నుండి 1 టన్ను ఆక్సిజన్ అనేది బయటికి వస్తుంది. ఒకవేళ మనం తీసుకొని వాళ్ళు కూడా భౌతికంగా అయినా కూడా లాభం అనేది మనకు చేకూరుతుంది. అయినా ఇప్పుడు మనకి యజ్ఞం చేసేదానికి సరైన సౌకర్యాలు లేవు కాబట్టి మనకి ఇచ్చింది సంకీర్తన యజ్ఞం అనేసి చెప్పినారు మాధవి. ఇంకా వచ్చేసి దీని గురించి ఇంకా కొంచెం చెప్పినారు మాధవి. ఎప్పుడైతే ప్రసాదం అనే దాని గురించి చెప్పినారు మాధవి ఒక ప్రభుజీ. ప్రసాదం అంటే డెఫినేషన్ వచ్చి, అది హిందీ క్లాస్, ప్రసాద్ అంటారు కదా వాళ్ళు. ప్రసాద్ అంటే ప్రభుజీ సాక్షాత్ దర్శన్ అంట. ప్రభు యొక్క సాక్షాత్ దర్శనం మనం ఎక్కడవుతుంది అంటే ప్రసాదం వల్లనే మనకు సాక్షాత్ దర్శనం అనేది జరుగుతుంది అనేసి ఇక్కడ చెప్పినారు మాధవి. ఫస్ట్ ఇక్కడ కూడా ప్రభు చెప్తారు, ప్రసాదం గురించి వచ్చినప్పుడు ఎవరినైనా మనం గుడికి పిలిచినప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చేది ప్రసాదమే, దాని ద్వారానే భక్తి అనేది బాగా మొదలవుతుంది అనేసి చెప్పినారు మాధవి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. చాలా ధన్యవాదాలు మాతాజీ, చక్కని విషయాలు తెలియజేశారు. అందరూ ప్రయత్నించండి వీలైనంత వరకు అన్ని భగవంతునికి అర్పించి, అన్ని భగవంతుడే మనకి ఇచ్చినాడు కాబట్టి ప్రేమగా అర్పించడం అన్నమాట. ఉదాహరణకు ఆచార్యులు ఏం చెప్తారంటే, తండ్రికి అన్నీ ఉన్నాయి, ఆయనే సంపాదిస్తున్నారు, ఆయన బయట నుంచి పిల్లల కోసము ఏమన్నా కొనుక్కొని వచ్చినాడు అనుకోండి, పిల్లలకి ఇస్తాడు. పిల్లలు ఓపెన్ చేసి ఫస్ట్ తీస్తానే నానా నువ్వు తిను అని నోట్లో పెడితే ఆ తండ్రి ఎంత సంతోషపడతారు. ఆయన దగ్గర డబ్బులు లేకనా, ఆయన బయట కొనుక్కొని తినలేకనా, ఆ పిల్లలు పెట్టిన దానికి ఎందుకు సంతోషపడుతున్నారు చెప్పండి ఎవరైనా. మీకు అందరికి పిల్లలు ఉన్నారు, మీరు కూడా ఒకప్పుడు పిల్లలు. మనకు ఏదైనా తెచ్చి ఇస్తానే ఫస్ట్ తండ్రికి ఇస్తే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. లేదా మన పిల్లలు ఫస్ట్ మనకు నువ్వు తిన్నానా తినమ్మా అని పెడితే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకని అంటే ప్రేమతోని పెట్టినందుకు మాతాజీ. అరే భగవంతుడు కూడా నుంచి అదే ఆశిస్తున్నాడు. అన్నీ ఆయనే ఇచ్చినాడు, ఆయనకేం తక్కువ ఉంది. కానీ ఇవన్నీ నువ్వే ఇచ్చినావు కృష్ణ, నువ్వు తిను అని మనం పెడితే ఆయన హ్యాపీ అవుతారు అనమాట. ఇప్పుడు ఆ తండ్రి బయట ఒక బిస్కెట్ ప్యాకెట్ తిని రావచ్చు, ఆ పిల్లోడు పెట్టే బిస్కెట్ ఆయనకేం అవసరం లేదు కదా. ఆయనే సంపాదించాడు, ఆయనే బిస్కెట్లు కొనుకొచ్చాడు. కానీ ఆ పిల్లోడు ఓపెన్ చేస్తానే నువ్వు తిన్నానా అని ఫస్ట్ నోట్లో పెడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు అసలు. అందరు అనుభవించే ఉంటారు, అందరు గృహస్థులు, అందరికి పిల్లలు ఉన్నారు, లేదా మనం పిల్లలుగా ఉంటాం, మన తల్లిదండ్రులతో అనుబంధం ఉంటుంది. కాబట్టి ఆ బంధం కోసం భగవంతుడు మన నుంచి నువ్వు నాకు పెట్టు, నేను స్వీకరిస్తాను అని చెప్తున్నారు అనమాట. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి అనే శ్లోకంలో అస్నామి, నేను స్వీకరిస్తాను, నేను తింటాను అని చెప్తున్నారు మనకు. హరి కేవలం ఇదంతా ప్రభుపాదుల దయ, వైష్ణవుల దయ, వాళ్ళందరూ ప్రచారం చేయడం వల్ల, తెలియజేయడం వల్ల ఇవన్నీ తెలిసినాయి.
ఇవన్నీ అనాదిగా మనకు భగవంతుడు ఆచార్యులు మనకు నేర్పిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చేయండి, ఇప్పుడు సంతోషంగా ఉండండి. శరీరం వదిలిపెట్టిన తర్వాత భగవద్ధామం చేరి నాతోనే సంతోషంగా ఉంటారని కూడా చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకాల సారాంశం అంతా ఇదే మనకిచ్చింది. ఎవరైనా విషయాల గురించి ఇంకా చెప్పాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి మార్పులు ప్రసాదం వల్ల. మొన్న లక్ష్మీమాత చెప్పారు కదా, మంచిగా వేడి వేడి బెల్లం పాలు స్వామికి సమర్పించి ప్రభుకి ఇచ్చేసరికి కాఫీ టీలు వదిలేశారు, చక్కగా వాటిని స్వీకరించి అని చెప్పారు. అలా మార్పులు చెప్పండి. నా విషయంలో కూడా నాకు ఏ ప్రసాదం లేకపోయినా కూడా ఆచార్యుల దయ వల్ల మాంసం తినొద్దు అనేసి నేను బలవంతంగా మానేసి తినేయకుండా ఉన్నాను. అంటే మన జీవితాల్లోనే ఎన్నో మార్పులు. మాతాజీ లక్ష్మీ మాతాజీ చెప్పారు, ఫ్రిడ్జ్ నిండా రకరకాల మాంసాహారాలు పెట్టుకునేదాన్ని, రోజు తినేదాన్ని. అది ఎలా పోయిందో చూడండి ఆచార్యుల కృప అని. హరి బోల్. హరే మళ్ళీ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. నేనైతే బాగా వంట చేయకుండా బయటే తినేదాన్ని మాతాజీ. ఇంకా నేను వంట చేయడానికి టైం ఉండేది కాదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ తప్ప మిగతా లంచ్ డిన్నర్ అంతా ఇంకా బయటే తినేదాన్ని యాక్చువల్ గా. ఇప్పుడైతే నేను పొద్దున్నే వంట చేసి నేనే ప్రసాదం పెట్టి దేవుడికి తింటా ఉన్నాను. బయట తినడం మానేసా. మా స్టాఫ్ అంటే వాళ్ళకు కూడా తెప్పించేదాన్ని మధ్యాహ్నం లంచ్ టైంలో బయట నుంచి, ఆ స్టాఫ్ ఉండే వాళ్ళకి కూడా. ఇంకా వాళ్ళు కూడా ఈ మధ్య మేడం వస్తే అసలు ఏంటి మనకి లంచ్ ఏం తెప్పించట్లేదు అని వాళ్ళు కూడా 3 months నుంచి చాలా ఆశ్చర్యపోతా ఉన్నారు మాతాజీ. హరి బోల్. వాళ్ళు కూడా నాతో పాటు మేడం వస్తా ఉందంటే ఈ రోజు వంట చేయబడే పని లేదనేసి క్యారియర్ తెచ్చుకునే వాళ్ళు కాదనమాట. ఇది ఇప్పుడు నాకు కూడా వాళ్ళు వంట చేసి క్యారియర్ తీసుకుంటున్నారు. అలా నాతో పాటు క్యారియర్ తెచ్చుకుంటారు అనమాట మధ్యాహ్నం నేను ఉంటే గనక. హరి బోల్. హరి బోల్. చక్కగా మీరు వాళ్ళకు కూడా ప్రసాదాలు ఇస్తున్నారు, సంతోషం, ధన్యవాదాలు. భక్తులు ప్రసాద వితరణ చేశారు దువ్వూరికి పాదయాత్ర వచ్చినప్పుడు, చాలా ధన్యవాదాలు. హరి బోల్. చాలా సంతోషం మాతాజీ. అదే మన జీవితంలోనే మనకు ఎన్నో మార్పులు వచ్చాయి ప్రభుపాద దయ వల్ల. నాలుక నిగ్రహింపబడదు అనుకునేది ఎంతో చక్కగా నిగ్రహింపబడింది అనమాట. హరి బోల్. థ్యాంక్స్ మాతాజీ. హరి బోల్. ఇంకా ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. ప్రయత్నించండి, అందరి జీవితాల్లో జరుగుతున్నవే కదా మార్పులు. ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము. హరే కృష్ణ మాధవి. హరే కృష్ణ మాధవ్. నాన్ వెజ్ అంటే ఫస్ట్ నుంచి మేము తినేది లేదు. కాకపోతే ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుంటే తినేదానికి కొంచెం ఇబ్బందిగా ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని జయించగలిగినట్టు అనిపిస్తుంది. అది ప్రభుపాద దయ వల్ల, మీలాంటి భక్తుల దయ వల్ల మాతాయి. హరే కృష్ణ. మాలా అంటే అనకండి మాతాజీ, ప్రభుపాద మధురేష్ ప్రభు చక్కగా మీరు కూడా, చేస్తున్నారు. మీ కృప కూడా ఉంటుంది మాతాయి. రోజు ఇప్పుడు పరిగెత్తుకుంటే గుడి పోయినానా, సేవ చేసినానా, మాతాయి ఈశ్వరం మాతాయి తొందరగా అడుగులేమా, తొందరగా పోయి క్లాస్ అటెండ్ కావాలి అనేసి వచ్చినాను అనమాట. ఎంత ఆసక్తి ఉంటే మీరు ఉన్నారు కాబట్టి గబగబా జూమ్కి అటెండ్ అవుదాం అనేసి పరిగెత్తుకుంటూ వచ్చినాం. మీ సాంగత్యం ఉంటేనే కదా మాతాయి దేన్నైనా జయించగలుగుతామంటే. భక్తులు సాంగత్యం. వైష్ణవులు మాతాయి మీరు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నేను బాగుపడడం కోసం, మీ సాంగత్య భాగ్యం కోసం నాకు ఇచ్చారు. హరి బోల్. మాతాజీ ఆ ఇంకా ఏమైనా చెప్పండి మాతాజీ. మీ కొండపేటలో నగర సంకీర్తన 10 రోజులు ఉన్నారు కదా పాదయాత్ర, మీరు వెళ్ళారా? లేదు మాధవి, నాకు కొంచెం బాగాలేదు మాధవి. అది లోపల ఏమంటారంటే గర్భసంచి సమస్య ఉంది. ఎక్కడికి పోలేను మాధవి, గుడి వరకు పోగలుగుతున్నాను. హరే కృష్ణ మాధవి. హరే కృష్ణ మాతాజీ. వెళ్ళారా హాస్పిటల్కి? పోయినాను మాధవి. కొంచెము పీరియడ్ టైంలో ఎక్కువ పెయిన్ వస్తా ఉంది అనేసి ఆమె టాబ్లెట్స్ ఇచ్చింది. గర్భసంచి అయితే తీసే వరకు ఏం లేదు మా, కాకపోతే పెయిన్ అయితే విపరీతంగా ఉంటది, అది భరించుకో కొద్ది సంవత్సరాలు అని చెప్పినారు మాకు. అందువల్ల ట్రై చేస్తా ఉన్న, భగవంతుని దయ వల్ల
అది కొంచెం తగ్గింది, ప్రాబ్లం నుంచి కొద్దిగా అయితే బయట పడుతున్నాను అనేసి అనిపిస్తాను మాతాజీ. తప్పకుండా బయటపడతారు మాతాజీ. మాతాజీ మనకు కొన్ని ముద్రలు ఉన్నాయి మాతాజీ ఈ సమస్యల నుంచి బయటపడడానికి. ఆ, ఇట్లా చేతులు రెండు ఒక దాంట్లో ఒకటి వేసి గట్టిగా ఏళ్ళ మధ్యలో ఏళ్ళు వేసి బొటికనేళ్ళు చూపుడు వేళ్ళు రెండు కలిపి పట్టుకోవాలి మాతాజీ. బొటికనేళ్ళు రెండు తాకించాలా, రెండు బొటికన వేళ్ళు ఆ. చూపుడు అంటే వేళ్ళు ఉంటాయి తాకి కదా, అంటే యూట్యూబ్ లో ఉంటాయి కదా ముద్రలు. ఉంటాయి మాతాజీ. 3 వేళ్ళు ఒక దాంట్లో ఒకటి వేయాలి. ఆ, చూపుడు వేళ్ళు రెండు ఒక చూపుడు వేలు ఒక చూపుడు వేలుతో రెండు టచ్ అయ్యేట్టుగా పైన ఉమ్. వేళ్ళు రెండు టచ్ అయ్యేట్టుగా పట్టుకోవాలి మాతాజీ. సరే మాతాజీ, చూసి నేను ట్రై చేస్తాను మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రయత్నం చేయండి. రోజు 20 నిమిషాలన్నా రీడింగ్ చేస్తా, ముందర స్టాండ్ పెట్టుకొని బుక్ రీడింగ్ చేస్తా, చేతులు ఇట్లా ముద్ర పెట్టుకోవచ్చు. ఓకే మాతాజీ, 2 పనులు అవుతాయి, స్వామి కార్యం స్వకార్యం. హరే కృష్ణ. 2 స్వకార్యాలేలేండి, స్వామి కార్యం కాదు. అది నేను ఉద్ధరించబడేదానికే కదా పుస్తక పఠనం జరిగినా కూడా. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ, చాలా కేర్ చెప్తున్నారు నా గురించి. ఇవి చాలా పని చేస్తున్నాయి మాతాజీ, అందరు పాటిస్తున్నారు. నేను కూడా అవును మాతాజీ, చాలా మంది చెప్తున్నారు జఠరాగ్ని లోపల ఎక్కువైనా కూడా, అదే గ్యాస్ ట్రబుల్ ఎక్కువైందంటే కూడా దానికి చిన్న ముద్రతోనే కంట్రోల్కి వస్తుంది, మోకాలు నొప్పులు కూడా కంట్రోల్కి వస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే నేను ఇంతవరకు స్టార్ట్ చేయలేదు మాతాజీ, చూస్తాను, ట్రై చేస్తాను మాతాజీ. హరి బోల్. హరే భగవంతుడు మనకు అన్ని ఇచ్చారు, ఋషులు మనకు అన్ని ఇచ్చారు. హరి బోల్. హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రయత్నించండి, ఒక 20 నిమిషాలు రీడింగ్ అర్ధ గంట కానీ పెట్టుకోండి, చాలా మార్పు వస్తుంది. హరి బోల్. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత యథాతథం కి జై. జై. శ్రీమద్ ప్రభుజీ కి జై. శ్రీల ప్రభుపాద కి జై. అనంత కోటి బృంద కి జై. సమాచార హరిదాస్ ఠాకూర్ కి జై. సమావేశమైన బృంద కి జై. సమావేశమైన భక్త కి జై. సమావేశమైన భక్త బృంద కి జై. హరి